నారంగి నియోజకవర్గంలోని కంటి మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గత 3 నెలల నుండి బకాయి వేతనాలు ఉన్నాయి. సబ్బులు, నూనెలు, బెల్లము, ఇతర సౌకర్యాలు రెగ్యులర్గా రావట్లేదు. అందుకే బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు ఏవైతున్నాయో వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పిలుపులో భాగంగా కంటి ఎంపీడీ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేస్తూ నిరసన చేస్తూ ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మాకు 3 నెలల నుంచి జీతాలు రాకుంటే మేము ఎట్లా బతకాలి, మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి, తక్కువ వేతనంతో పనిచేస్తూ ఇవాళ గ్రామంలో మరి డ్రైనేజ్ పని కానీ, వాటర్ పని కానీ, పల్లె ప్రకృతి కానీ, ఎలక్ట్రిషియన్ కానీ ఇలా అనేక రకాలు పనిచేస్తూ అద్దంగా తయారు చేస్తున్న మా బతుకుల కోసం, మా భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. మరి ఇస్తున్న 9,500 అయినా మరి రెగ్యులర్గా ఇస్తే మా కుటుంబం బాగుపడుతుంది, మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మేము తింటాం, పని చేస్తాం, శిక్ష వస్తుందని చెప్పేసి తమ బాధలను ఎంపీఓ దృష్టికి తీసుకెళ్తే మా దగ్గర లేదు, మేము పరిష్కారం చేయం, ఉంటే చేయండి లేకుంటే ఇంటికాడ పోయి పండుకోండి అని చెప్పేసి మహిళల పట్ల అనరాని పదాలు, దళితులు ఉన్నారని చెప్పేసి ఏదన్నా పడతారని చెప్పేసి పద్ధతిలో, ఏదన్నా తిట్టినా పనిచేస్తారనే పద్ధతిలో అక్కడున్న ఎంపీఓ అనేక పదజలంతో మహిళలను దూషించిన పరిస్థితి. మరి దళితుల పట్ల విచక్షణ రహితంగా మాట్లాడిన పరిస్థితి. మాట్లాడుతూ మెట్ల నుంచి గెట్టేసి మహిళను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పట్ల చెప్తూ దురుసుగా ప్రవర్తించారు. అందుకే మహిళల పట్ల, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల, దళితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తన ఇష్టానుసారంగా మాట్లాడిన ఎంపీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా ఆర్డీఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు వెంటనే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా తిట్టిన పదాలు ఏవైతున్నాయో వాటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్త, జిల్లా వ్యాప్త పోరాటంగా అవుతుందని చెప్పేసి ఇవాళ మేము జిల్లా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం.